రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నడింపల్లి యమునా పాఠక్ గారు, ఇప్పుడు జాయిన్ అయ్యారు, జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి. నమస్కారం అండి. సో యమునా పాఠక్ గారు, శివాజీ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన క్షమాపణ చెప్పాడులేండి, నేను మాట్లాడిన ఒక 2 మాటలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి, అవి 2 తప్ప నేను మాట్లాడిందంతా కూడా చాలా కరెక్ట్గానే చెప్పాను అని ఆయన చెప్తున్నారు. అయితే శివాజీ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకోకూడదు, బయటికి వెళ్ళినప్పుడు కాస్త నిండుగా ఉంటే హుందాగా ఉంటే గౌరవిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు అయింది. కానీ మహిళా సంఘాలు మాత్రము ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన అన్నారు, రేపటి నుంచి నా పైన పెద్ద పెద్దోళ్ళు మాట్లాడతారు, నేను రెడీగానే ఉన్నాను అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకు మరి మహిళా సంఘాలు దీన్ని వేరే కోణంలో ఎందుకు చూస్తున్నాయి? అంటే ఇందులో వేరే కోణం చూడడానికి ఏం లేదండి. అంటే ప్రాబబ్లీ ఈరోజు ఏంటంటే, మరి ఇన్స్టెంట్గా ఆ వేదిక మీద ఆయన అలాంటి పదజాలం వాడకుండా ఉంటే బాగానే ఉండేది. అంటే ఆయన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు కాక, కానీ పదజాలం ఏదైతే వాడారో అండ్ అంత ఈజీగా ఎలా అనగలుగుతారండి ఆడవాళ్ళని? అంటే ప్రతివారు వై యూ వాంట్ టు టాక్ ఓన్లీ అబౌట్ ఉమెన్. ఇప్పుడు ఆయన ఉన్న ఇండస్ట్రీ ఆయన ఉన్న ఇండస్ట్రీ మహిళను ఎలా చూపిస్తుందో మన అందరికీ తెలుసు. నాకు తెలిసి మరి వారు మాట్లాడితే నిజంగా అంత ఆవేదన వారికి ఉంటే ఆయన చాలా విషయాల్లో రిఫార్మ్ చేసుకుంటూ రావాలి. అది చేస్తే మంచిదే. ఈరోజు శివాజీ గారు ఏదైతే మాట్లాడారో ప్రాబబ్లీ అది ఏమైనా థాట్ ప్రొవోకింగ్గా మిగతా వాళ్ళకు కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఆలోచన తీసుకెళ్తే బాగానే ఉంటుంది. కానీ అది జరుగుతుందా? సాధ్యమేనా అంటాను నేనైతే. ఏదైనా కూడా రూట్ కాజ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద నేను మాట్లాడేశారు, చాలా సంతోషం, కానీ పదజాలం బాగాలేదు. ఆ పదజాలం నిజంగా అంత దారుణంగా వారు పదజాలం వాడడం అనేది అది కొద్దిగా కాదు, నిజంగా ఇబ్బందికరం. కాకపోతే వారు ఈరోజు నాకు ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి బహిర్గతంగా ఇంతలాగా మాట్లాడుకునే అవకాశం ఈ సభ్య సమాజం ఎందుకు ఇస్తుంది అనేది నా ప్రశ్న, నా ఆవేదన కూడా అదే ఆవేదన కూడా అదే ప్రశ్న కూడా. ఎందుకు ఇంత బహిర్గతంగా ఆడవాళ్ళని, ఇప్పుడు ఆడవాళ్ళని ఆయన అక్కడ వాడిన పదం ఏంటి? ఆడవాళ్ళనే కదా. అంటే ముందు సినిమాల వాళ్ళ అని కాకుండా ఆడవాళ్ళ మీద బేసిక్గా అట్లా చేసేవాళ్ళు అని అర్థం. అలా ఎవరైతే వస్త్రధారణ చేస్తారు అనేది. సో ఒక రకంగా చూస్తుంటే ఇలాంటి వైఖరి కూడా ఎందుకు పెరుగుతోంది? ఎందుకు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఇంత అగౌరవంగా మహిళ ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది కూడా కొంచెం ఆవేదన అనేది వ్యక్తం కలుగుతుంది నిజంగా. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడింది అభ్యంతరకరము, ఆయన మాట్లాడిన కొన్ని పదాలు అభ్యంతరకరం, కానీ ఆయన ఆలోచన అక్కడ విజువల్స్ చూడండి. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇందాక మీరు చూపించారు కదా, ఆ కార్యక్రమంలో ఉన్న కొంతమంది ఆడపిల్లలు ఎలా వస్త్రధారణ చేసుకొచ్చారు, అది ఆమోదించేట్టుగా ఉన్నదో చెప్పండి, నిజంగా చెప్పండి. బహుశా వాళ్ళని చూసిన తర్వాత కూడా ఆయనలో లోపల ఉన్నటువంటిది బయటకు వచ్చి మాట్లాడి ఉంటారేమో. కాకపోతే ఏంటంటే, ఒక సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఎవరైనా పాటించాలమ్మా, ఎవరైనా మాట్లాడడానికైనా సరే. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఆయన ఈ కరెక్ట్ పాయింట్ మా మేడం మాట్లాడారు ఏంటంటే, అసలు స్టేజ్ మీద మాట్లాడే స్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టాలి. అంతేగాని ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది ఖచ్చితంగా నో డౌట్ అందరం ఖండిస్తాం, క్షమాపణ చెప్పాడు. కానీ ఒక స్టేజ్ మీద అంత ఇదిగా మాట్లాడేటటువంటి అంత అసహనం ఎగ్జాక్ట్లీ ఎట్లా వచ్చింది? ఆ రూట్ కాజ్ కదా మనం ఇవాళ మాట్లాడుకోవాలి. మరీ ముఖ్యంగా వారు ఉన్నది కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కొత్త ఏం కాదు ఇది. అంటే మామూలుగా మీరు చూస్తూ ఉంటే ఆ పరిశ్రమలో వాళ్ళకి కొత్త ఏం అనిపించదు. సర్వసాధారణంగా వాళ్ళు పొద్దున్న